హలో గాయ్స్, ఈ వీడియోలో ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చూద్దాము. బిగినర్స్ కోసం యూస్ఫుల్ టిప్స్ చెప్తూ అయితే వీడియో మొత్తం ఉంటుంది. చాలా యూస్ఫుల్ టిప్స్ అయితే చెప్పిన. పార్ట్ 1 వీడియో చూడకపోతే చూడండి. ఈ వీడియోలో వచ్చేసి స్వీట్ ఆర్ట్ నెక్ స్టిచ్చింగ్, హై నెక్ స్టిచ్చింగ్, పఫ్ స్లీవ్ స్టిచ్చింగ్, అలానే ఫ్రంట్ హుక్స్ కాజా పట్టి ఎలా స్టిచ్ చేసుకోవాలన్నది అయితే ఉంటుంది. స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలో చాలా క్లియర్గా అయితే ఉంటుంది. కొత్త వాళ్ళకు కూడా అర్థమవుతుంది. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు రాజు. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి, ఈ వీడియోకి మంచి రీచ్ ఉంది అని కటింగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తా కదా, చాలా మంచి రీచ్ వచ్చింది నిజంగా. ఆ పార్ట్ 1 వీడియో అయితే చూడండి. చూడకపోతే ఈ వీడియోలో స్టిచ్చింగ్ అయితే చూద్దాం లేట్ చేయకుండా. ఇదిగోండి, స్వీట్ ఆర్ట్ నెక్ అయితే ఫస్ట్ స్టార్ట్ చేద్దాము. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు అయితే ఒక స్టిచ్ వేసేయాలి. ఇక్కడ ఏంటి అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ ఉంది, దాని మీద లైనింగ్ అయితే ఉంది. ఇంకా స్టార్ట్ చేసేద్దాం స్టిచ్చింగ్ అయితే. ఫస్ట్ స్వీట్ ఆర్ట్ నెక్ మెయిన్ ఫ్యాబ్రిక్కి, లైనింగ్ ఫ్యాబ్రిక్కి సేఫ్టీ పిన్స్ అయితే పెట్టేయండి, ఎటు కదలకుండా ఉంటుంది. ఇది ఒక చిన్న టిప్ అనమాట బిగినర్స్కి. ఇదిగోండి, అక్కడ నుండి అయితే స్టార్ట్ చేసేయాలి. స్టార్టింగ్ దగ్గర నుండి ఎండింగ్ వరకు అయితే ఎటు కదలకుండా ఉండాలి. అంటే ఇలా సేఫ్టీ పిన్స్ పెట్టుకోవడం వల్ల చాలా మంచిగా అయితే ఉంటుంది. బిగినర్స్కైనా ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ ఉన్న వాళ్ళకైనా మంచిగా ఉంటుంది అనమాట. ఇలా ఈ టిప్ ఫాలో అవ్వడం వల్ల ఫాస్ట్గా అయితే అయిపోతుంది వర్క్. డిజైన్ మొత్తంకి ఒక స్టిచ్ అయితే వేసేయండి గాయ్స్. నేను చెప్తున్నా కదా, చాలా రాయల్ లుక్ అయితే ఉంటుంది బ్లౌజ్. నేను వేసుకున్నప్పుడు మీరు ఆల్రెడీ నా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు అయితే చూసే ఉంటారు ఎంత రాయల్గా ఉందో. లోపల ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మొత్తాన్ని అయితే కట్ చేసేయాలి. క్లాసిక్గా యూనిక్గా ఉండాలి అంటే ఇలాంటి డిజైన్స్ అయితే ఫాలో అవ్వండి. మీ టైలర్స్కి కూడా షేర్ చేసుకోండి ఈ వీడియోని. ఇదిగోండి, లోపల ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మొత్తాన్ని కట్ చేసిన తర్వాత పక్కకున్న సేఫ్టీ పిన్స్ అన్ని తీసేసి ఇప్పుడు మనం వేసిన స్టిచ్ కట్ అవ్వకుండా అక్కడక్కడ కట్స్ అయితే పెట్టాలి. ఇదిగోండి, ఇక్కడ కొంచెం కర్వ్ లోపలికి అయితే స్టిచ్ చేసాం కదా మనం, అక్కడ కొంచెం ఎక్కువ అయితే కట్స్ పెట్టుకోవాలి నీట్గా. ఇదిగోండి, ఇప్పుడు జాగ్రత్తగా అయితే రివర్స్ చేసుకోండి. కొన్ని ఫ్యాబ్రిక్స్ డెలికేటెడ్గా ఉంటాయి, మనం కొంచెం సాఫ్ట్గా అయితే డీల్ చేయాలి ఫ్యాబ్రిక్స్తో. ఫ్యాబ్రిక్స్ కొన్ని హోల్స్ పడి పిగిలిపోయేటట్టు అలా అయితే అవుతాయి, కొంచెం జాగ్రత్తగా అయితే చూసుకోవాలి. ఇలా మొత్తం రివర్స్ చేసుకున్న తర్వాత ఒకసారి ఐరన్ అయితే చేసుకోండి మీరు బిగినర్స్ అయితే. ఇదిగోండి, జాగ్రత్తగా షేప్ కరెక్ట్గా వచ్చిందా లేదా అన్నదైతే మనం ముందే చూసుకోవాలి. నెక్స్ట్ ఇలా డిజైన్ని అడ్జస్ట్ చేసుకుంటూ, ఫ్యాబ్రిక్ని అడ్జస్ట్ చేసుకుంటూ, లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని అడ్జస్ట్ చేసుకుంటూ అప్పర్ స్టిచ్ అయితే ఒకటి వేసేయాలి. అప్పర్ స్టిచ్ వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అయితే వేసుకోవాలి. లైనింగ్ పైకి కొంచెం కనిపించిన జాకెట్ మొత్తం లుక్ మొత్తం చేంజ్ అయిపోతుంది అనమాట. సో ఇదిగోండి, కొంచెం జాగ్రత్తగా, కొంచెం నిదానం, ఒక 5 మినిట్స్ లేట్ అయినా పర్లేదు. 10 మినిట్స్లో అవ్వాల్సిన పని 20 మినిట్స్ అయినా పర్లేదు, నిదానం అయితే చేసుకోండి. ఇదిగోండి, నెక్ మొత్తం స్టిచ్ చేసిన తర్వాత అప్పర్ స్టిచ్ కూడా వేసిన. ఇక్కడ ఏంటి అంటే ఇంకా చుట్టూ లైనింగ్ మొత్తాన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే అటాచ్ చేసుకున్నాను నేను. అటాచ్ చేసుకున్న తర్వాత ఇలా అయితే ఉంటుంది లుక్. చూసారు కదా, చాలా డీటెయిల్గా, చాలా క్లియర్గా అయితే ఉంది. మీకు ఇంకా కావాలి అని అంటే లేస్ కూడా అటాచ్ చేసుకోవచ్చు. నేను లేస్ ఏం వద్దు అనుకున్నా. సో ఇంకా నేను ప్రిన్సెస్ కట్ ఏం సపరేట్గా కట్ చేసి స్టిచ్ చేయట్లే, నాదే అనమాట బ్లౌజు. ఇదిగోండి, ఇలా అయితే ప్రిన్సెస్ కట్ ఇలా అయితే స్టిచ్ చేసేస్తున్నా. జస్ట్ నేను ఆల్రెడీ మీకు కటింగ్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను ఎంత తీసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలి అన్నది. అదే మార్క్ మీద అయితే జస్ట్ డైరెక్ట్గా స్టిచ్ అయితే వేస్తున్నా. నెక్స్ట్ డే పెళ్ళి ఉంది, ముందు రోజు నైట్ 11కి అయితే స్టార్ట్ చేసిన బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్. అందుకే అనుకోకుండా ఇంకా నేను ఏం సపరేట్గా షేప్ బెల్ట్ అలా ఏం పెట్టట్లేదు, డైరెక్ట్గా స్టిచ్ వేసుకున్నాను అదే కదా అని. ఇదిగోండి, సేమ్ ప్రిన్సెస్ కట్ అటు సైడ్ ఎలా అయితే స్టిచ్ చేసుకున్నామో ఇటు సైడ్ కూడా సేమ్ అలానే స్టిచ్ చేసుకోవాలి. ఇదిగోండి, ప్రిన్సెస్ కట్ స్టిచ్ చేసిన తర్వాత ఇలా అయితే ఉంటుంది. నేను మీకు ఎండింగ్లో అయితే చూపిస్తాను బ్లౌజ్ మొత్తం ఎలా వచ్చింది అన్నది. ఇదిగోండి, ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే చూద్దాం. హై నెక్ ఇది. ఇక్కడ కూడా సేమ్ ఫ్రంట్ పార్ట్ లానే మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ ఉంది, దాని మీద లైనింగ్ ఉంది. ఇదిగోండి, స్ట్రైట్గా ఒక స్టిచ్ అయితే వేసాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు. ఇదిగోండి, తర్వాత లోపల ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మొత్తాన్ని అయితే కట్ చేసేయాలి. సేమ్ ఫ్రంట్ పార్ట్ ఎలా అయితే స్టిచ్ చేస్తామో సేమ్ అలానే స్టిచ్ వేస్తాము.
కట్స్ పెడతాము, రివర్స్ చేస్తాం, అప్పర్ స్టిచ్ వేస్తాం. సేమ్ అలానే ఉంటుంది ప్రాసెస్. ఈ ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి మీరు, ఫస్ట్ ఏమొస్తుంది తర్వాత ఏమొస్తుంది అన్నది. ఇదిగోండి కట్స్ పెట్టడం మ్యాండేటరీ, అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ ఇదిగోండి ఇలా లైనింగ్ని రివర్స్ చేయాలి. రివర్స్ కాదు, ఇలా సపరేట్ చేయాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఇలా సపరేట్ చేసి ఇప్పుడు మనం వేస్తున్న ఈ స్టిచ్ లైనింగ్ మీద రావాలి. ఓకే, గుర్తుంది కదా, లైనింగ్ మీదనే రావాలి, మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కాదు. ఇదిగోండి ఇప్పుడు దీన్ని ఇలా మంచిగా అనేసి అప్పర్ స్టిచ్ అయితే ఒకటి వేసుకోవాలి. అప్పర్ స్టిచ్ వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా లైనింగ్ని మొత్తాన్ని లోపలికనండి. మీకు అర్థం అవ్వకపోతే మెయిన్ ఫ్యాబ్రిక్ కింద లైనింగ్ ఉంటుంది కదా, దాన్ని లాగేస్తే లైనింగ్ కిందకు వచ్చేస్తుంది. మీకు బ్లౌజ్ క్లాసెస్ వీడియోస్లో నేను డీటెయిల్గా అయితే చెప్తాను లైనింగ్ ఎలా పైకి కనిపించకుండా ఎలా స్టిచ్ చేయాలి అన్నది. ఇదిగోండి ఇలా స్టిచ్ వేసేస్తే చూసారా ఎంత నీట్గా ఉందో, ఫినిషింగ్ చూడండి. ఇప్పుడు దీన్ని మనం మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ ఎలా అటాచ్ చేసుకోవాలన్నది చూద్దాము. ఇప్పుడు చుట్టూ ఒక స్టిచ్ అయితే వేసాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసేసుకోవాలి. మీకు సరిగా అర్థం అవ్వకపోతే సేఫ్టీ పిన్స్ పెట్టేసుకోండి. ఫస్ట్ ఫ్యాబ్రిక్ ఎక్కడ ముడతలు లేకుండా అయితే వస్తుంది సేఫ్టీ పిన్స్ పెట్టుకోవడం వల్ల, మీరు బిగినర్స్ అయితే. ఇదిగోండి ఇలా స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడు చుట్టూ ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసేయాలి. ఇప్పుడు లోపల ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మొత్తాన్ని అయితే కట్ చేసేయాలి. ఇదిగోండి ఇలా. నెక్స్ట్ బ్యాక్ డిజైన్ ఎలా స్టిచ్ చేసుకోవాలన్నది చూద్దాము. మనం ఇప్పుడు బ్యాక్ పార్ట్ని స్టిచ్ చేసాం కదా, బ్యాక్ పార్ట్ని దాన్ని హాఫ్కి ఫోల్డ్ చేసేయండి. ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసి మిడిల్లో ఒక లైన్ అయితే వేసుకోండి. మిడిల్లో లైన్ వేసిన తర్వాత ఇప్పుడు మనం క్యాన్వాస్ పేపర్ ఆల్రెడీ కట్ చేసుకున్నాం కదా, పార్ట్ 1 వీడియోలో చూడండి, అర్థమవుతుంది మీకు ఎలా కట్ చేసుకున్నాం అన్నది. ఇదిగోండి ఇప్పుడు దీనికంటే ఒక్క 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండే లైనింగ్ని తీసుకొని ఇప్పుడు దీనికి చుట్టూ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు పెట్టి అయితే ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. లైనింగ్ని క్యాన్వాస్ పేపర్కి పెట్టి ఇలా చుట్టూ అయితే స్టిచ్ చేసేయాలి. కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది కానీ ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది గాయ్స్. ఇది ఒక్కసారి నేర్చేసుకుంటే మీకే చాలా ఈజీ అనిపిస్తుంది. కొంచెం టైం టేకెన్ అంతే. టైం టేకెన్ అంటే ఒక్కొక్కసారి ఈ ప్రాసెస్లో స్టిచ్ చేయడం వల్ల నడుము నొప్పి కూడా వస్తుంది, అంత టైం టేకెన్ అనమాట. ఇలా స్టిచ్ చేసిన డిజైన్ హాఫ్కి ఫోల్డ్ చేసి ఈ డిజైన్కి కూడా మిడిల్లో ఒక లైన్ అయితే వేసుకోండి. చాలా టైం టేకెన్ గాయ్స్, నిజంగా నడుము నొప్పి కాదు, నాకు పొద్దున ఫీవర్ కూడా వచ్చేసింది నాన్ స్టాప్ స్టిచ్ చేయడం వల్ల. ఇదిగోండి ఇలా మనం మెయిన్ ఫ్యాబ్రిక్కి మిడిల్లో లైన్ వేసుకున్నాము. ఈ దానికి క్యాన్వాస్ పేపర్కి మిడిల్లో లైన్ వేసుకున్నాం కదా, ఈ 2 లైన్స్ని ఈవెన్గా పట్టుకొని ఇలా సేఫ్టీ పిన్స్ అయితే 2 లైన్స్ ఈక్వల్గా ఉండాలి గైస్, మీకు అర్థమవుతుంది కదా, అప్పుడే డిజైన్ ఈక్వల్గా అన్నది డివైడ్ అవుతుంది. 2 లైన్స్ ఈక్వల్గా పెట్టి ఇలా సేఫ్టీ పిన్స్ అయితే పెట్టేయండి. ఇప్పుడు ఇలా మనం చూపిస్తున్న లైన్ మీదనే స్టిచ్ అయితే వేయాలి. ఇదిగోండి సేమ్ ఈ లైన్ మీదనే అయితే స్టిచ్ వేయాలి. స్టిచ్ వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేయండి. మీరు లైన్ ఏమైనా అటు ఇటుగా డ్రా చేసుకొని ఉంటే ముందే డ్రా చేసుకోండి కరెక్ట్గా. ఎందుకంటే మనం కరెక్ట్గా ఆ లైన్ మీదనే స్టిచ్ చేసాం కాబట్టి మనం ఎలా స్టిచ్ చేస్తే అలానే వస్తుంది. సో ఏమైనా కరెక్షన్స్ ఉంటే ముందే అయితే చూసుకోవాలి. ఇదిగోండి ఇలా స్టిచ్ వేసిన తర్వాత మనం ఎక్కడైతే స్టిచ్ స్టార్ట్ చేసామో అక్కడికి వేసి స్టార్ట్ చేయకండి, కొంచెం ఎక్స్ట్రా కూడా స్టిచ్ చేయాలి. ఇదిగోండి మిడిల్లో ఫ్యాబ్రిక్ని ఇలా అయితే కట్ చేసేయండి. నేను ఎలా స్టార్ట్ చేసా కటింగ్ అన్నది చూసారు కదా, సేమ్ అలా అయితే స్టార్ట్ చేయండి. మరి పైన ఇక్కడ స్టార్టింగ్ దగ్గర నుంచి ఆ ఎండింగ్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ చేయకండి గైస్. కట్ చేసేటప్పుడు చూసుకొని అయితే కట్ చేసుకోవాలి. మనం స్టిచ్ వేసిన దానికి ఒక్క 1/2 ఇంచ్ అయితే దూరంలో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని అక్కడక్కడ కట్స్ పెట్టేసి అయితే రివర్స్ చేయాలి. కట్స్ పెట్టడం వీడియో కొంచెం మిస్ అయింది, స్కిప్ అయింది. కట్స్ పెట్టుకున్న తర్వాతనే రివర్స్ చేసుకోండి, అప్పుడు షేప్ పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. ఇలా రివర్స్ చేసుకొని ఐరన్ చేసేయండి గైస్. ఐరన్ చేస్తే ఇంకెటు కదలదు. మీకు డిజైన్ కూడా నీట్గా అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడే కర్వ్స్ దగ్గర కొంచెం మెయిన్ ఫ్యాబ్రిక్ లోపల సైడ్ పోయినట్టు అయితే ఉంటుంది. నీట్గా అడ్జస్ట్ చేసుకొని ఐరన్ చేసుకున్న తర్వాత ఈ స్టిచ్ వేయడం అయితే స్టార్ట్ చేసేయండి. నేను ఐరన్ ఏం చేసుకోలే, నేను స్టిచ్ వేసేటప్పుడు కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ అయితే స్టిచ్ వేస్తున్నా. సో ఐరన్ చేసుకోలే. మీరు బిగినర్స్ అయితే బెటర్ ఐరన్ చేసిన తర్వాత స్టిచ్ చేసేయండి, చాలా ఈజీ అవుతుంది వర్క్ అయితే.
ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ చూసుకుంటూ స్టిచ్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా స్టిచ్ వేసేయచ్చు. నాకు లేసి ఐరన్ చేసేంత ఓపిక లేక డైరెక్ట్గా అయితే అట్లనే స్టిచ్ చేసేసిన. మీరు బిగినర్స్ అయితే డెఫినెట్గా ఐరన్ చేసిన తర్వాత స్టార్ట్ చేయండి. ఈ టిప్ ఫాలో అయితే చాలా బెటర్గా ఉంటుంది ఫీలింగ్. నాకు కొంచెం హెక్టిక్గా అనిపించింది వర్క్ అంతా. ఒక్క నైట్లో అంతా స్టిచ్ చేసేయాలి అంటే. ఇదిగోండి గైస్, ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలి మనం. అన్నీ అటు మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్ ఫ్యాబ్రిక్ అడ్జస్ట్ చేసుకుంటూ అయితే స్టిచ్ చేసుకోవాలి. స్టార్ట్ చేసిన దగ్గరికి ఎండ్ చేయకుండా కొంచెం ఎక్స్ట్రా అయితే స్టిచ్ చేసుకొని రఫ్ చేసుకొని అయితే స్టాప్ చేసేయండి. ఇదిగోండి స్టిచ్ చేసిన తర్వాత ఇలా అయితే ఉంది కదా. ఫినిషింగ్ చూసారా వెనక సైడ్ ఎంత నీట్గా ఉందో. మీకు ఓపిక ఉంటే హెమ్మింగ్ చేసుకోవచ్చు, ఓపిక లేదు అంటే అలానే వదిలేసుకోవచ్చు, అదేం కనిపించదు. ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ కటింగ్ స్టిచ్చింగ్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు సపరేట్గా ఉన్నవి అటాచ్ చేసుకోవాలి మనం. ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ ఒక దాని మీద ఒకటి పెట్టి రెండు రైట్ సైడ్ లోపలికి ఉండాలి. షోల్డర్స్ రెండు ఈవెన్గా అయితే పట్టుకోండి. ఒకటి కొంచెం ముందుకి కొంచెం వెనక్కి వచ్చినా మనకి షోల్డర్ దగ్గర కనిపిస్తూ గలీజ్గా ఉంటుంది. సో ఈవెన్గా పట్టుకొని అయితే స్టిచ్ వేయాలి. ఇలా కొంచెం క్రాస్గా అయితే స్టిచ్ వేయండి. కటింగ్ వీడియోలో చూసారు కదా, నేను క్రాస్గా కట్ చేసుకున్నా. మీరు అక్కడ కట్ చేసుకోవడం మర్చిపోతే ఇప్పుడు ఇలా స్టిచ్ వేసేటప్పుడు అయితే క్రాస్గా వేసుకోండి. ఇట్లా స్టాండ్కి వచ్చేటట్టు డబల్ స్టిచ్ అయితే వేసుకోండి. చూసుకోండి స్టిచ్ వేసుకున్న తర్వాత ఓపెన్ చేసి ఈక్వల్గా ఉన్నాయా లేదా అన్నది. ఒకవేళ కరెక్ట్గా రాలేదు అని అంటే దాన్ని ఓపెన్ చేసి మళ్ళీ స్టిచెస్ తీసేసి మళ్ళీ ఈక్వల్గా పట్టుకొని అయితే చూసుకోండి. మీరు బిగినర్స్ ఇట్లాంటి మిస్టేక్స్ చేస్తారు. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే మీరు ఈజీగా అయితే నేర్చేసుకుంటారు. ఇప్పుడు లోపల ఉన్న ఎక్స్ట్రా మొత్తాన్ని వెనక సైడ్ అని ఇదిగోండి స్టిచ్ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు వెనక సైడ్కి అయితే వేసేయాలి. ఇదిగోండి ఇలా స్టిచ్ వేయడం వల్ల చాలా నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది. ఈ టిప్ ఎవరు ఫాలో అవ్వరు, ఈ టిప్ ఫాలో అయితే నీట్గా ఉంటుంది. చూసారా ఎంత నీట్ ఫినిషింగ్ ఉందో. చూసారు కదా షోల్డర్స్ కూడా ఈక్వల్గా వచ్చినాయి. ఇప్పుడు నేను 2 షోల్డర్స్ అయితే స్టిచ్ చేసేసుకున్నా. గాయస్ కొంచెం వీడియో లెంతే ఉంటుంది, ఓపిక తెచ్చుకొని అయితే చూడండి. చాలా విషయాలు అయితే నేర్చుకుంటారు ఈ వీడియోలో. ఇదిగోండి స్టిచ్ చేసిన తర్వాత ఇలా అయితే ఉంటుంది. చూసారు కదా ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాం, హై నెక్ ఎలా స్టిచ్ చేయాలో నేర్చుకున్నాము, ఈ బ్యాక్ డిజైన్ ఎలా స్టిచ్ చేయాలో నేర్చుకున్నాము, అలానే ఫ్రంట్ స్వీటర్ నెక్ ఎలా స్టిచ్ చేయాలో నేర్చుకున్నాము. నెక్స్ట్ ఇప్పుడు పఫ్ స్లీవ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో అన్నదైతే నేర్చేసుకుందాం ఫాస్ట్గా. ఇదిగోండి మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ ఉంది, దాని మీద లైనింగ్ అయితే పెట్టి మొత్తం ఫస్ట్ ఒకసారి చూసుకోండి ఈవెన్గా ఉందా లేదా, ఫ్యాబ్రిక్ మొత్తం అడ్జస్ట్ చేసుకోండి. ఇదిగోండి నెక్స్ట్ ఇలా హ్యాండ్ స్టార్టింగ్ దగ్గర నుంచి స్ట్రైట్గా అయితే ఒక స్టిచ్ వేసేయండి. ఇదిగోండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు స్ట్రైట్గా ఒక స్టిచ్ అయితే వేసేయండి. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని లైనింగ్ని సపరేట్ చేసేయండి. లోపల ఎక్స్ట్రా ఉంటుంది కదా, అది లైనింగ్ సైడే ఉండాలి. ఇప్పుడు దీన్ని కొంచెం నాకు బార్డర్ కనిపిస్తున్నట్టుంది, అందుకే సో మరి కొంచెం ఇంకా ఇలా ముందే అడ్జస్ట్ చేసుకోవాలి మనం అప్పర్ స్టిచ్ వేయక ముందే. ఇదిగోండి ఇప్పుడైతే బార్డర్ ఈక్వల్గా అయితే వచ్చింది. ఇప్పుడు దీన్ని లోపల ఉన్న ఎక్స్ట్రాని అటు సైడ్ బయట సైడ్కి పెట్టి లైనింగ్ మీద అయితే స్టిచ్ వేసేయాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు స్ట్రైట్గా స్టిచ్ వేసేయండి. ఇప్పుడు దీన్ని లైనింగ్ని మొత్తం కింద కనేసి ఇదిగోండి లైనింగ్ కనిపించకుండా బార్డర్ మీద అయితే స్టిచ్ వేసేయండి. ఇలా ఇదిగోండి మీకు అటు సైడ్ నుంచి వేయడం ఇబ్బంది అయితే కనిపించట్లేదు మాకు అనిపిస్తే ఇదిగోండి ఇలా కూడా వేసుకోవచ్చు స్టిచ్, లైనింగ్ సైడ్ పెట్టి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని మొత్తం అయితే అటాచ్ చేసుకోండి. ఇలా అయితే ఉంటుంది స్టిచ్ వేసిన తర్వాత. ఒకసారి చూసుకొని ఇంకా చుట్టూ అయితే అటాచ్ చేసుకోండి హ్యాండ్ మొత్తం. ఇంకా అటాచ్ చేసిన తర్వాత అయితే చూపిస్తాను నేను. ఇంకా ఇదిగోండి అటాచ్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. మనం లైనింగ్ మీద 4 కట్స్ పెట్టుకొని ఉంటాం కదా, ఎక్కడి నుంచి ఫ్రిల్స్ స్టార్ట్ అవ్వాలి అన్నది అక్కడ నుంచి అయితే ఫ్రిల్స్ పెట్టుకోవాలి. మనం 3 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, అప్పుడు కట్స్ పెట్టుకొని ఉంటాం కదా, అక్కడ దగ్గర నుంచి అయితే ఫ్రిల్స్ స్టార్ట్ చేయాలి. ఇదిగోండి ఇలా వీడియోలో చూపించినట్టు లైనింగ్ మీద మనం కట్స్ పెట్టి ఉంటాము, లైనింగ్ తిరగేసి చూడండి మీకు అప్పుడు అర్థమవుతుంది. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే ఫ్రిల్స్ స్టార్ట్ చేయాలి. ఎటు సైడ్ పెట్టాలి ఫ్రిల్స్ అంటే మిడిల్ సైడ్కే తిరగాలి ఫ్రిల్స్. మీకు అర్థమవుతుంది కదా నేను చెప్తున్నది, మిడిల్ సైడ్కే రావాలి ఫ్రిల్స్. చూస్తున్నారు కదా అన్నీ ఈక్వల్గా వచ్చేటట్టు అయితే ఫ్రిల్స్ పెట్టుకోండి.
చాలా క్యూట్ ఉంటుంది అండ్ యూనిక్గా ఉంటుంది గైస్ ఈ డిజైన్ అయితే. నాకు పర్సనల్గా ఈ డిజైన్ బాగా ఇష్టం. ఈ పఫ్ హ్యాండ్స్ మంచిగా నచ్చుతాయి నాకు. సో నేను ఎక్కువ నా బ్లౌజెస్ మొత్తం మీరు చూస్తే ఈ హ్యాండ్సే ఉంటాయి. ఇప్పుడు మిడిల్ దగ్గర నుంచి ఫ్రిల్స్ మళ్ళీ మిడిల్ సైడ్కి పెట్టడం స్టార్ట్ చేయాలి, ఇటు సైడ్ కూడా. అర్థమవుతుంది కదా మీకు. హ్యాండ్ స్టిచ్ చేయడం అయిపోయిన తర్వాత ఇలా అయితే ఉంటుంది. పఫ్ నేను ఎక్కువనే పెట్టుకున్నా, కావాలని నాకు ఎక్కువ ఉండాలి అనిపించి ఎక్కువ పెట్టుకున్నా. మీరు తక్కువ కావాలి అంటే తక్కువ పెట్టుకోవచ్చు. నేను 3.5 అలా ఎక్కువనే పెట్టుకున్నా పఫ్ కోసం. ఇదిగోండి గైస్, ఇలా అయితే ఉంటుంది. చాలా యూనిక్గా అయితే ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చితే. నేను ఫ్రిల్స్ ఎన్ని పెట్టానో అన్నది చూపిస్తా చూడండి. నేను ఎక్కువ పెట్టుకున్నా, నాకు కావాలని ఇష్టంతోనే పెట్టుకున్నా. నెక్స్ట్ ఇప్పుడు హ్యాండ్స్ అయితే స్లీవ్ అటాచ్ చేసుకుందాము. ఫస్ట్ ఫ్రంట్లో లోతు అయితే తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే ఉంటుంది షోల్డర్స్ దగ్గర. ఇదిగోండి, ఇప్పుడు మనం స్టిచ్ చేసుకునే హ్యాండ్ని జాయిన్ చేసుకుందాము. హ్యాండ్ మిడిల్ ఉంటుంది కదా, ఈ మనం స్టిచ్ చేసుకునే హ్యాండ్ మిడిల్, అలానే బ్లౌజ్కి అటాచ్ చేసుకునే మిడిల్, షోల్డర్ దగ్గర మిడిల్ ఉంటుంది కదా, ఇదిగోండి ఇలా చాక్ పీస్తో డ్రా చేసుకుని 2 మిడిల్స్ని. ఇప్పుడు ఒక మిడిల్ మీద ఇంకొక మిడిల్ పెట్టి, ఇదిగోండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మిడిల్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ చేసుకోండి. మిడిల్లో నుండి అయితే స్టార్ట్ చేసుకోవడం వల్ల మనకి ఫ్రిల్స్ ఈక్వల్గా డివైడ్ అవుతాయి. అలానే నీట్ ఫినిషింగ్ వస్తుంది అనమాట. ఫ్రంట్కి ఎక్కువ ఫ్రిల్స్ పోయి వెనక తక్కువ ఫ్రిల్స్ పోయి అట్లా ఏమి ఉండకుండా చూడడానికి ఈక్వల్గా అయితే వస్తాయి అన్నమాట ఫ్రిల్స్. ఇదిగోండి, దీన్నే మళ్ళీ డబల్ స్టిచ్ అయితే వేసుకోండి, సింగిల్ స్టిచ్ వేసి వదిలేయకుండా. గాయ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి. మీకు డౌట్ ఉన్న క్వశ్చన్ని మాత్రమే పిక్ చేసి ఆ ఒక్క పార్ట్ని నేను డీటెయిల్గా అప్లోడ్ చేస్తాను, లాంగ్ వీడియోలాగా అప్లోడ్ చేస్తాను, మీకున్న డౌట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ. ఇదిగోండి, హ్యాండ్ జాయిన్ చేసుకున్న తర్వాత ఇలా అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా, చాలా ఈక్వల్గా అయితే ఉంది. గాయ్స్, వీడియో ల్యాగ్ అని అనుకోకండి. మీకు చూస్తున్నారు కదా ఎన్ని టిప్స్ అయితే మీరు నేర్చుకుంటున్నారు. ఇదిగోండి, ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, హ్యాండ్స్ జాయిన్ చేసిన తర్వాత ఇలా అయితే ఉంటుంది. మీకు ఇంకొక హ్యాండ్ జాయిన్ చేసిన తర్వాత అయితే చూపిస్తా. వీడియో ఫుల్ ల్యాగ్ అయిపోయింది ఆల్రెడీ. ఇదిగోండి, 2 హ్యాండ్స్ అయితే అటాచ్ చేసుకుందాము. ఇప్పుడు బ్లౌజ్ లెంత్ ఎంత అన్నది చూసుకొని పీస్ అయితే జాయిన్ చేసుకుందాము. నేను ఇక్కడ 13.5 అయితే తీసుకున్నా బ్లౌజ్ లెంత్. సో దానికోసం ఇలా లైనింగ్ని ఒక 2 పీసెస్ అయితే తీసుకోండి. ఫ్రంట్ పార్ట్కి ఒక పీస్, బ్యాక్ పార్ట్కి ఒక పీస్. స్ట్రైట్ పీస్ని తీసుకొని ఇలా ఒక సైడ్ డబల్ ఫోల్డ్ పెట్టి అయితే స్ట్రైట్గా స్టిచ్ వేసేయండి. ఇంతకుముందు మనం బ్లౌజ్ లెంత్ చూసుకున్నాం కదా, అక్కడ నుండి ఇలా స్ట్రైట్గా అయితే ఒక స్టిచ్ వేసేయండి. దాని లైనింగ్ ఒకటే సపరేట్గా ఇట్లా అనేసి దాని మీద స్ట్రైట్గా ఒక స్టిచ్ వేసేయండి. అలా స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడు ఆ లైనింగ్ని లోపల వైపు ఫోల్డ్ చేసి ఇలా ఉన్న లైనింగ్ని లోపల వైపుకి ఫోల్డ్ చేసి, ఇదిగోండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు స్ట్రైట్గా ఒక స్టిచ్ అయితే వేయండి. ఇదిగోండి గాయ్స్, మీకు వీడియో ఏమైనా స్ట్రక్ అయినట్టు అనిపిస్తుందా? నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు అయితే నాకు వీడియో స్ట్రక్ అయినట్టు అనిపించింది. ఇప్పుడు బ్యాక్ డాట్స్ అయితే వేసుకుందాము. ఇదిగోండి ఇలా వీడియోలో చూపించినట్టు నేను 3.5 ఇంచెస్కి అయితే వేసుకుంటున్నా. మీకు ఇంకా కొంచెం ఎక్కువ కావాలన్నా 4 వరకు కూడా వేసుకోవచ్చు. అంటే మీరు తీసుకుంటున్న బ్లౌజ్ లెంత్ బట్టి, నేను ఎక్కువనే తీసుకున్నాను కాబట్టి నేను 3.5 అయితే తీసుకున్నాను. 13.5 తీసుకున్నాను. యాక్చువల్గా 13 తీసుకోవాల్సింది, 5 ఇంచెస్ ఎక్కువ తీసుకున్నాను కాబట్టి, ఒక 5 ఇంచెస్ ఎక్కువ తీసుకున్నాను కాబట్టి ఎక్కువ పెట్టుకున్నా. ఇంకా 2 సైడ్స్ అయితే సేమ్, అటు సైడ్ ఎంత వేసుకున్నామో ఇటు సైడ్ కూడా అంత లెంత్ ఉండేటట్టే డాట్ అయితే వేసుకోవాలి. మీకు అర్థం అవ్వకపోతే ఇదిగోండి ఇలా ఒక డాట్ తీసుకెళ్ళి ఈ డాట్ మీద పెట్టి ఇలా అయితే మెజర్ చేసుకుంటే 2 ఈక్వల్గా అయితే వస్తాయి డాట్స్. మనం ఫ్రంట్ పార్ట్కి లెంత్, మన హైట్, బ్లౌజ్ లెంత్ చూసుకొని పీస్ ఎలా అయితే జాయిన్ చేసామో వెనక సైడ్ కూడా సేమ్ అలా జాయిన్ చేసుకొని బ్యాక్ డాట్స్ అయితే ఇచ్చిన స్టిచ్ చేసిన తర్వాత ఇలా అయితే ఉంది. ఇప్పుడు ఏంటి అంటే ఇంకా ఫిట్టింగ్ పెట్టుకుందాం బ్లౌజ్ది. నేను ఆల్రెడీ ఇదిగోండి బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ సేమ్ ఇలా రైట్ సైడ్లో 2 లోపలికి ఉండాలి, రాంగ్ సైడ్లో బయటకు ఉండాలి. నేను ఆల్రెడీ చాక్ పీస్తో డ్రా చేసుకున్నా కదా, నేను మెజర్ చేసుకునేటప్పుడు ఇంకా దాని మీద అయితే స్ట్రైట్గా వేసేస్తున్నా స్టిచ్.
మీకు అర్థం అవ్వకపోతే బ్లౌజ్కి మిడిల్కి ఫోల్డ్ చేసి మిడిల్లో ఒక లైన్ వేసి ఈక్వల్గా ఉందా లేదా అన్నది చూసుకొని అయితే ఫిట్టింగ్ పెట్టుకోండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 30 ఉందనుకోండి మీ హిప్ లూజ్, 15 ఇలా టేప్ పెట్టి చూసుకుంటే మిడిల్ లైన్ మీద 15 వచ్చేటట్టు అయితే పెట్టుకోండి. ఫ్రంట్ పార్ట్ 15 ఉండాలి, బ్యాక్ పార్ట్ 15 ఉండాలి. అప్పుడు టోటల్ లెంత్ 30 అయితే వస్తుంది కదా. ఆర్మ్ హోల్ దగ్గర రౌండ్ లూజ్ కూడా చూసుకోండి, ఆర్మ్ హోల్ రౌండ్ లూజ్ కూడా చూసుకోండి. నేను ఇక్కడ 7.5 అయితే పెట్టుకున్నా. ఇలా 2 హ్యాండ్స్కి అయితే ఫిట్టింగ్ పెట్టుకోవాలి. ఇదిగోండి సేమ్ అటు సైడ్ ఎలా అయితే ఫిట్టింగ్ పెట్టుకున్నాము సేమ్ ఆ హ్యాండ్ పెట్టుకుని ఈ హ్యాండ్ కూడా సేమ్ అలానే ఫిట్టింగ్ పెట్టుకోవాలి. నేను ఆల్రెడీ చాక్ పీస్ ఉంది కదా దాని మీదనైతే డ్రా చేసా. ఇలా ఒక 3-4 స్టిచెస్ వేసుకొని ఇదిగోండి ఫోల్డింగ్స్ ఇది పట్టుది కదా దగ్గర ఓవర్లాక్ మిషన్ లేదనమాట. సో ఎండింగ్లో ఇలా డబుల్ ఫోల్డ్ పెట్టి అయితే స్టిచ్ వేసుకున్నా. ఇప్పుడు మిడిల్ పార్ట్ హాఫ్కి ఫోల్డ్ చేసి నేను ఫ్రంట్ హుక్స్ పెట్టాలనుకుంటున్నాను కాబట్టి మిడిల్ పార్ట్ని ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసి ఎగ్జాక్ట్ హాఫ్కి ఫోల్డ్ చేసి ఇలా హాఫ్కి అయితే కట్ చేసుకోవాలి. మిడిల్లో కట్ చేసుకున్న తర్వాత 2 సైడ్స్ ఒక్కొక్క స్టిచ్ అయితే వేసుకోండి ముడతలు ఏం లేకుండా. ఒకటి హుక్స్ పార్ట్ ఒకటి కాజా పార్ట్ అన్నట్టు. ఇదిగోండి నేను ఒక సైడ్ హుక్స్ పట్టి అయితే స్టిచ్ చేస్తున్నా. ఇదిగోండి ఇలా అయితే ఉంటుంది కదా. లెఫ్ట్ సైడ్ హుక్స్ పట్టి, రైట్ సైడ్ కాజా పట్టి. హుక్స్ పట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ ఉన్నది, దాని మీద ఇదిగోండి ఈ లెంత్లో ఒక ఫ్యాబ్రిక్ పెట్టి అయితే ఇలా వీడియోలో చూపినట్టు స్టార్టింగ్లో కొంచెం ఫోల్డ్ చేసి తర్వాత నుంచి స్ట్రైట్గా ఒక స్టిచ్ అయితే వేసేయాలి. హుక్స్ పట్టి ఎలా స్టిచ్ చేయాలనేది చాలా మెథడ్స్ అయితే ఉన్నాయి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి. నేను ఎన్ని మెథడ్స్ ఉన్నాయి ఏంటి అన్న డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. కమెంట్ సెక్షన్లో చెప్తే నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే అయితే ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను. ఇదిగోండి ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసిన తర్వాత మనం స్టార్టింగ్లో ఎలా అయితే ఫోల్డ్ చేసామో కింద సైడ్కి ఎండింగ్లో కూడా సేమ్ అలానే ఫోల్డ్ చేసుకోవాలి. అలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇలా అయితే ఉంటుంది కదా. ఇప్పుడు దీన్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు బయట సైడ్ కనేయాలి. మనం పెట్టిన లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఇదిగోండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు బయట సైడ్ కనేసి నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు వెనక సైడ్కి అయితే పెట్టాలి. మొత్తం లైనింగ్ బయట సైడ్కి కనిపించకుండా అయితే ఒక స్టిచ్ వేయాలి. స్ట్రైట్గా ఇంకొక స్టిచ్ అయితే వేసుకోండి. మనం ఈ వేసే ఈ స్టిచ్ ఎలా ఉండాలి అంటే లైనింగ్ బయట సైడ్కి కనిపించొద్దు, హుక్స్ సైడ్కి, బ్లౌజ్ బయట సైడ్కి. సో నీట్గా చూసుకొని అయితే వేసుకోండి. నెక్స్ట్ హుక్స్ కాజా పట్టీ కోసం హుక్స్ 2 ఇంచెస్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకోండి ఈ బ్లౌజ్ లెంత్కి సరిపడా. ఇదిగోండి ఇలా అయితే ఉంటుంది హుక్స్ పట్టి స్టిచ్ చేసిన తర్వాత. ఇప్పుడు కాజా పట్టి నేను ఆల్రెడీ ఇప్పుడు మనం హుక్స్ పట్టి ఎలా అయితే సేమ్ స్టిచ్ చేసుకున్నామో సేమ్ అలా ఫస్ట్ ఒక స్ట్రైట్గా ఎండింగ్లో కొంచెం ఫోల్డ్ చేసి స్టిచ్ వేసి స్టార్టింగ్లో ఒక స్టిచ్ వేసి ఎండింగ్లో ఒక స్టిచ్ వేయాలి. నెక్స్ట్ దాన్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు డబల్ ఫోల్డ్ పెట్టి ఫ్యాబ్రిక్ మొత్తాన్ని డబల్ ఫోల్డ్ బ్లౌజ్ పీస్ మీద పెట్టేయకుండా స్టిచ్ ఒక్కటే బ్లౌజ్ మీద పడాలి. కాజా పట్టి మొత్తం బయట సైడ్కే ఉండాలి. నేను చెప్తున్న పాయింట్ మీకు అర్థమైందా? స్టిచ్ మాత్రమే బ్లౌజ్ మీద పడాలి. హుక్స్ పట్టి మొత్తం బయట సైడ్కే ఉండాలి, అంటే బ్లౌజ్ బయటకే ఉండాలి. ఇదిగోండి బ్లౌజ్ మొత్తం అయిపోయింది, ఫినిష్ అయిపోయింది. బ్యాక్ నెక్ అయితే ఇలా ఉంటుంది. నేను కొన్ని బీడ్స్ అయితే అటాచ్ చేసిన. ఈ నెట్ ఎప్పుడు అటాచ్ చేసా అంటే నేను బ్లౌజ్ మొత్తం వేసుకొని చూసా, కొంచెం నాకు పైకి అయినట్టు అనిపించింది స్లీవ్స్. సో ఇంకా నా దగ్గర నెట్ ఫ్యాబ్రిక్ మ్యాచింగ్ ఉంది కదా అని నెట్ అటాచ్ చేసా. దానికి సరిపడా ఏం వేయాలి, స్టిచ్ పైకి కనిపిస్తుంది కదా అని చూస్తే నా దగ్గర ఈ లేస్ అవైలబుల్ ఉన్నాయి. సో వేసేసిన లేస్. ఫైనల్ అవుట్పుట్ అయితే చాలా నీట్గా వచ్చింది. అదేదో అనుకొని స్టిచ్ చేసినట్టు అయితే ఉంది నెట్. చూసారు కదా ఈ బీడ్స్ హుక్స్ మొత్తం స్టిచ్ చేసేలోపు 3 ఏమో అయింది నాకు. గైస్ హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలన్నది డీటెయిల్ వీడియో కావాలంటే నా ఛానల్లో లైవ్ అయితే అప్లోడ్ చేస్తాను ఆ రోజు నైట్. ఆ వీడియో చూడండి, మీకు కొంచెం డీటెయిల్గా అయితే ఉంటుంది. ఒక్క 3 అవర్స్లో అనుకున్న 3 అవర్స్లో స్టిచ్ చేసుకున్న బ్లౌజ్ ఇది. కొంచెం టైం టేకేనే. ఈ వీడియో చూడండి, ఈ వీడియోలో చాలా టిప్స్ అయితే ఉంటాయి. ఇలాంటి వీడియోస్ నా ఛానల్లోనే మీకు కావాలి అంటే ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ చూసారా ఎంత నీట్గా ఉందో. హుక్స్ పట్టి కాజా పట్టి సపరేట్ చేసామన్నది కూడా అర్థం అవ్వదు చూసే వాళ్ళకు. చాలా నీట్గా అయితే ఉంటుంది. మీకు కావాలి అంటే లేస్ కూడా అటాచ్ చేసుకోండి.
నాకు క్లాస్కి ఉండాలి అనుకున్నా కాబట్టి నేను ఏం లేస్ అప్లోడ్ చేసుకోలే, అటాచ్ చేసుకోలేదు. చూసారా నేను షేప్ బెల్ట్ అయితే ఏం పెట్టలేదు, నా బ్లౌజే కదా ఏం స్టిచ్ చేసినావులే అని. ఇది ఒక రకంగా మన మంచికే నీట్గా అయితే ఉంది వేసుకున్న తర్వాత. ఇలాంటి వీడియోస్ నా ఛానల్ నుండి కావాలా అయితే కమెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో చేసేయండి. ఈ వీడియో ఇక్కడ దాకా చూసారు అంటే నా వీడియో మీకు నచ్చే ఉంటుంది. ఇలాంటి వీడియోస్ అస్సలు మిస్ అవ్వద్దు అంటే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. స్టే హెల్దీ అండ్ బీ హ్యాపీ బై స్టేస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.